హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను రైజ్ టెస్ట్ నెట్ గురించి చెప్తాను. ఇంతకు ముందు నేను రైజ్ గెలాక్సీ టాస్క్లు ఇచ్చాను, అది స్టార్టింగ్. ఇప్పుడైతే వీళ్ళు టెస్ట్ నెట్ లాంచ్ చేశారు 2 days ముందర. సో 3.2 million ఫండింగ్ అయితే జరిగింది. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. మన ఛానల్లో అన్ని మ్యాక్సిమం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేని ఇస్తున్నాం టోకెన్స్ అన్నీ ఎయిర్ డ్రాప్స్. సో అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు ఎక్కువ లైక్ చేస్తేనే కదా వీడియో షేర్ ఎక్కువ అయ్యేది. 250 200 వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. లైక్ చేయండి కంపల్సరీ, చూసిన ప్రతి ఒక్కరు. సో ఇదైతే ఫస్ట్ అనమాట. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ మీకు టోకెన్ ఉన్నాయి. ఇక్కడ దీన్ని మీద క్లిక్ చేస్తే ఎథేరియం ఉంది, మాగ్ ఉంది, పిపి ఉంది, రైజ్ ఉంది, యూఎస్డి కాయిన్ ఉంది, టెథర్ ఉంది, అప్పుడు బీటీసీ ఉన్నాయి. ఇవన్నీ కాయిన్స్ మీరు సెలెక్ట్ అవ్వాలని కొట్టేస్తే సెలెక్ట్ ఆల్ 7 tokens సెలెక్టెడ్ అని చెప్పి ఇక్కడ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాప్చర్ ఫిల్ చేసేసి, సో ఇక్కడ 7 tokens ఒకేసారి అయితే అవైలబిలిటీ లేదు. ఇక్కడ క్లియర్ ఆల్ ఇచ్చేసి ఎథేరియం ఒకటి ఇవ్వండి. ఫస్ట్ ఒక్కొక్క టోకెన్ ఇవ్వండి, ఇచ్చేసి రిక్వెస్ట్ టోకెన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. సో ఒక టోకెన్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఎథేరియం క్లోజ్ చేసి మాగ్ ఇచ్చి, సో రిక్వెస్ట్ టోకెన్స్ అన్ని ఇచ్చేసాయి. ఇది ఫెయిల్ అయినాయి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేసుకోండి. సో ఇది ఫెయిల్ అయింది. ఇక్కడ పిపి మీద సెలెక్ట్ చేసేసి, ఒకవేళ ఈ విధంగా వస్తుంటే రీఫ్రెష్ చేయండి పేజీని. ఇప్పుడు దీని బదులు మాగ్ ఇవ్వండి, అడ్రస్ ఇచ్చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ టోకెన్స్ ఇవ్వండి. ఈ రిక్వెస్ట్ అయితే ఫెయిల్ అయిపోతుంది. ఈటీహెచ్ అయితే వచ్చింది. సో రైజ్ ఇస్తాను నేను. సో ఇది ఫెయిల్ అయిపోతూ ఉంది. సో ఫెయిల్ అయిపోయినాయి, మళ్ళీ ట్రై చేస్తామనండి, అదేం ప్రాబ్లం లేదు. సో ఒక ఈటీహెచ్ తప్పితే ఇంతవరకు ఏమైనా టోకెన్ రాలేదు. నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ టెథర్ పెడతాను. సో ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఎన్ని టోకెన్లు ఉన్నాయో అన్ని టోకెన్లు ఒక్క ఈటీహెచ్ తప్పితే ఏమి రావట్లేదు ప్రజెంట్. సో ఇక్కడ ఫెయిల్ అయితే వస్తుంది. అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇది క్లెయిమ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ కూడా ఉంది గెట్ టోకెన్స్లో, అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ టెస్ట్ నెట్ ఉంది, అది ఫస్ట్, ఇది వాళ్ళ టెస్ట్ నెట్కి సంబంధించింది అన్నమాట. సో ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వండి. సో ఇక్కడ టోకెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను రైజ్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ ఆల్ ఇస్తే వస్తుందో రాదో తెలియదు. ఇక్కడ డ్రిప్ ఉంది కదా, డ్రిప్ మీద 7 tokens అయితే నేను సెలెక్ట్ చేసిన. డ్రిప్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేసేయండి. సో నాట్ సపోర్టెడ్, టోకెన్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అని చెప్పి చూపిస్తూ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని ఓకేఎక్స్ వ్యాలెట్ డిస్కవర్లో చేసుకోండి. నేనైతే ఓకేఎక్స్ వ్యాలెట్ డిస్కవర్లో చూపిస్తాను. ఒకవేళ మీకు ఓకేఎక్స్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్లో అయినా చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. మెటామాస్క్లో బ్రౌజర్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో చేసుకోండి. ఇక్కడ యాడ్ నెట్వర్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేఎక్స్ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇదైతే ఓకేఎక్స్ వ్యాలెట్ డిస్కవర్ ఆప్షన్లో అయితే సరిగ్గా పనిచేయట్లేదు. నేను మెటామాస్క్లో అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ యాడ్ నెట్వర్క్ ఉంది కదా, యాడ్ నెట్వర్క్ కొట్టంగానే పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇవ్వండి. ఇక్కడ చూస్తే మీరు నాది యాడ్ అయిపోయింది, రైజ్ టెస్ట్ నెట్. సో ఇక్కడ మీకు బ్రౌజర్ అంటే ఇక్కడ ఉంటుంది మెటామాస్క్లో. ఇక్కడ వచ్చేసి మీరు సెలెక్ట్ 7 చేయండి ఫస్ట్, ఒకవేళ రాకపోతే తర్వాత చూద్దాం.
సో ఇక్కడ వచ్చేసి మీరు వ్యాలెట్ అడ్రస్ కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ వచ్చేసి బ్రౌజర్లోకి ఇక్కడ అడ్రస్ ఇవ్వండి. పేస్ట్ చేసేసి ఇక్కడ డ్రిప్ ఉంది కదా, ఈ డ్రిప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ డ్రిప్ ఉంది కదా, డ్రిప్ మీద. సో రిక్వెస్ట్ హ్యాస్ సబ్మిటెడ్ అని వచ్చింది. ఇక్కడ నాట్ సపోర్టెడ్ అని చూపించినా కానీ మళ్ళీ చేయండి. లేదు అంటే ఒక్కొక్క ఆయన సెలెక్ట్ క్లియర్ చేసేసి ఫస్ట్ ఒక్కొక్క ఆయన చేద్దాము. సో బ్యాడ్ రిక్వెస్ట్ అని చూపిస్తూ ఉంది. ఇక్కడ క్యాప్చర్ ఫిల్ అయిన తర్వాత ఒకసారి డ్రిప్ మీద క్లిక్ చేద్దాం. సో టెస్ట్ నెట్ అంటేనే అదే ఉంటుంది, అన్నీ వర్క్ అవ్వాలని. ఇక్కడ డ్రిప్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇంకోసారి. సో 50 minutes రిమైనింగ్ బిట్వీన్ ఈటీహెచ్ రిక్వెస్ట్ అని చెప్పి చూపిస్తుంది. సో మాగ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ డ్రిప్ మీద క్లిక్ చేయండి. సో సేమ్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ టెస్ట్ నెట్ యాప్స్ ఉన్నాయి. ఇక్కడ కింద చూస్తే ఇక్కడ ఇవన్నీ కమింగ్ సూన్లో ఉన్నాయి. ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా, రిక్వెస్ట్ ఫర్ బిల్డర్, డాక్, యాడ్ టెస్ట్ నెట్ కన్ఫిగరేషన్, బ్యాకప్ ఫస్ట్, ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇవైతే ప్రజెంట్ ఏం యాప్స్ ఏమి లేవు. సో డ్యాప్స్ ఏమి లేవు అనమాట. ఇవి కూడా ఇప్పుడు టెస్ట్ నెట్ అయితే టోకెన్స్ అన్నీ రావట్లేదు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ ఉంది కదా, ఎక్స్ప్లోర్ యాప్స్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ గ్యాస్ పంపు, లాంచ్ యాప్. సో ఈ ఒక్కొక్క యాప్లో పోయేసి మీరు అక్కడ 4-5 ఉన్నాయి. ఇక్కడ దాంట్లో కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసేసుకుని ఫస్ట్ టెస్ట్ నెట్ టోకెన్లు వచ్చిన తర్వాత ఈ రైజ్ టెస్ట్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకుని స్వాప్ చేసేసుకోండి. ప్రొవైడ్ లిక్విడిటీ చేసుకోండి. ఇక్కడ రైట్ చైన్ మీద ఉంది కదా, ఆ విధంగా ప్రతి ఒక్కటి ఇవన్నీ అంటే అందరు చేసేసుకుంటారు. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. రైజ్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్ నెట్ మీకు ఈ టోకెన్స్ ఎవరికి రాలేదు ఇంకా. సో అవి వచ్చిన తర్వాత స్వాప్ చేసుకోవడం, ప్రొవైడ్ లిక్విడిటీ చేసుకోవడం. ఇక్కడ 3 డాట్ కాలం మీద ఇదిగో స్వాప్ ఉంది, పూల్ ఉన్నాయి. సో 2 చేసుకుంటూ ఉండండి. సో అలాగా చేసేయండి మొత్తం. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అక్కడ ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయో అన్నీ యూజ్ చేయండి. 5-6 ఉన్నాయి. 5-6 యూజ్ చేయండి. ఒక దాని మీద క్లిక్ చేయండి. టెస్ట్ నెట్ ఉన్నాయి కదా యాప్స్ అని, దాని మీద ఒక్కొక్క దాంట్లో ఏమేమి కంప్లీట్ ప్రొవైడ్ లిక్విడిటీలు, స్వాప్ ఇవన్నీ చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.